మాట్లాడటం అనేది సరైన విషయం కాదు. చంద్రబాబు నాయుడుకు ఉన్న ఎక్స్పీరియన్స్ కేసీఆర్ గారికి లేదు. ఆయన ఏపీ పాలిటిక్స్లో దాల్దోసినని కేసీఆర్ గారు ఎన్నో మాటలు అన్నారు. ఇది మీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చేసిన దాఖలాలు లేవు. అది కావాలని మీరే కుట్రపూరితంగా అనటం తప్పనిచ్చి చంద్రబాబు నాయుడు గారు చాలా నిస్వార్థంగా నిష్పక్షపాతంగా, ఎందుకంటే ప్రజాస్వామ్యంలో విలువలతో పాటిస్తూ వెళ్తున్నారు. ఇంతవరకు ఇవ్వలేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం మనకి అక్కడికి తాత్కాలికంగా మొన్న రిలీజ్ చేశారు. ఎందుకంటే పరిపాలన అంతా హైదరాబాద్లో ఉంచుకుని ఇక్కడ ఏంటంటే మనకి తాత్కాలికంగా కోర్టు అనేది ఇవ్వడం జరగలేదు. అందుకని ఏంటంటే మనకి కలెక్టర్ హైకోర్టు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు వచ్చి మొన్న 1వ తారీఖున హైకోర్టు అనేది లాంచ్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ 2 స్టేట్స్ ఆర్ డివైడెడ్ ఇన్ ది ఏపీ అండ్ తెలంగాణ. అది చాలా తప్పండి. కేసీఆర్ గారు మాటి చంద్రబాబు నాయుడిని లేనిపోయిన మాటలు ఏదో ఒకటి అంటానే ఉన్నాడు మాటికి. అది కరెక్ట్ కాదు. ఈయనంచేపటికి శాంతి అంటే ఆయన అశాంతి సృష్టిస్తున్నాడు కేసీఆర్ గారు. చంద్రబాబు నాయుడు గారు నీట్గా నిదానంగా మాట్లాడుతుంటే ఆయన మాట కేసీఆర్ గారు అది చేస్తానని చెప్పి చాలా ఇదిగా వలగరగా మాట్లాడుతున్నాడు. ఆయన మాత్రం అది పద్ధతి మార్చుకోవాలి కేసీఆర్ గారు. అది మాటికి మన సీఎంను అసలు మన సీఎంకి సంబంధం లేకపోయినా సరే మాటికి మన సీఎంని ఏదో రకంగా తిడతానే ఉన్నాడు. ప్రతి మీటింగ్లో కానీ ఓట్లలో కానీ ఎలక్షన్లో కానీ దేంట్లో సరే మాటికి ఆయన మన సీఎం గారిని తిడతాను. అది మాత్రం కేసీఆర్ గారికి మంచిది కాదు. తప్పు. అప్పుడు ఆ రోజు ఆయన రాలేదా? ఆ రోజు ఆయన కూడా ఇచ్చాడుగా. ఆయన సొంత బావ, ఇంకా ఆయన బయటోడు. ఆయన వచ్చాడు, మరి ఈయన వెళ్ళిపోతే బాగోదు కదా. అందుకని చెప్పి ఈయన కూడా తప్పకుండా వెళ్తారు. ఆయన కుటుంబ సభ్యులు ఇంకా ఆయన వచ్చి అరగంట ఉండి గంట ఉండి వెళ్ళిపోయాడు. ఈయన దగ్గరుండి సాయంత్రం ఉండి ఆఖరికి ఆ రోజు కార్యక్రమం పూర్తయిన ఆ ఇంటికి పెద్దలాగా అన్నీ చేసి వెళ్ళాడు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు అమరావతిలో అట్లా తనకమునకలే సీఎం గారు అమరావతి గురించి ఆటి గురించి ఒక తనమునకలే ఉన్నారండి. హైకోర్టు అనేది ఎప్పుడో రావాల్సింది. అనుకోకుండా అర్ధరాత్రి మన తెలంగాణ చీల్చినట్టు అర్ధరాత్రి హైకోర్టు ప్యానవెస్మెంట్ చేశారు. అప్పుడు అంటే మరి కుదరదు కదా. అందుకని చెప్పి ఉన్నదాన్ని ఎక్కడొక్కడ సెట్ చేసి పెట్టుకున్నారు. ప్రస్తుతానికైతే ఇప్పుడు మళ్ళీ వెనక్కి పంపించారు కదా వాళ్ళని. మళ్ళీ దగ్గరుండి పెట్టుకున్నారు. మరి ఆల్రెడీ అమరావతిలో రెడీ అవుతుంది చేస్తారు నిదానంగా. అది ఎందుకంటే మనకు సమస్యలు ఎక్కువ ఉన్నాయి కదా, దానివల్ల నిదానం చేస్తారు. ఏదైనా చంద్రబాబు నాయుడు మాత్రం మంచి పనే చేస్తారండి. ప్రజలకు నచ్చిన పనే చేస్తారు ఆయన. ఏముందో సహజంగా రాజకీయంగా ఉన్న వైరం వల్ల ఏదో తిట్టుకుంటూ ఉంటారు. మనం చూసాం కదా అందరూ కూడా. ఇప్పుడు వాళ్ళ కారణాలు వాళ్ళకున్నాయి, వీళ్ళ కారణాలు వీళ్ళకున్నాయి. తిట్టుకుంటే దాన్ని పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం ఏముంది చెప్పండి. రాజకీయంగా సహజంగా ఏమైనా జరుగుతూనే ఉంటాయి వాళ్ళలో. ఇప్పుడు ఎన్నిసార్లు ఇప్పుడు ఈయన కింద ఆయన పని చేయలేదా? చంద్రశేఖర్ గారు చంద్రబాబు కింద పనిచేశాడా? మరి అప్పుడు మంచిగా ఉన్నవాడు వాళ్ళ చెడ్డవాడు అయిపోయాడా? కారణాంతరంలో మనుషులు మారుతూ ఉంటారు. దాన్ని పెద్ద పట్టించుకోవడం అవసరం లేదు. అప్పుడు ఆయన గౌరవించకపోవడం అనేది లేదు, ఆయన గౌరవించలేదు. ఇద్దరిని గౌరవించాల్సిందే. మనం ఇద్దరు రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఇద్దరు దేశానికి సేవ చేస్తున్న వాళ్ళే కదా. సహజంగా వాళ్ళని రాజకీయంగా ఉండే ఈ విభేదాలు మళ్ళీ 4 రోజుల పది ఇద్దరు మోడీ కింద నుంచి ఇద్దరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు. మనం చూస్తూనే ఉంటాం. మరి అటువంటిప్పుడు మనం ఏం చేద్దాం మీరు చెప్పండి? ఇద్దరు షేక్ హ్యాండ్ తీసుకుంటారు. మళ్ళీ ఆంధ్ర రాష్ట్రానికి మట్టి పట్టించాడు తెలంగాణ నుంచి. అవునా? మరేంటి ఇవన్నీ మారే. అది వ్యక్తిగతంగా విమర్శించకూడదు ఇప్పుడు. ఎందుకంటే ఇద్దరు కూడా అక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి గారు, ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సమన్వయం పాటించి అది చూసి మాట్లాడాలి. అలా మామూలు జనరల్గా అలా మాట్లాడకూడదు, అలా విమర్శించకూడదండి. ఏమంటే బావమరిది ప్లస్ పార్టీ కార్యకర్త, పార్టీ నాయకులు కాబట్టి అన్నీ చేయాలి, తప్పదు. ఇంటల్లుడు ఆయన ఎన్ని చెప్పినా బావమరిదే కదా, కాబట్టి అన్నీ నిలబడి చేయగలిగాడు. కరెక్టే కానండి. ఇక్కడ ఏం లేకుండా హైకోర్టు తరలించడం అనేది భావ్యం కాదు. ఏంటి ఇప్పుడు చిన్న అయితే ఏదైనా చేసినా పర్లేదు కానండి, హైకోర్టు రాష్ట్రానికి సంబంధించిన విషయం ఇది. ఏంటి త్వరగా నిర్ణయం తీసుకొని ఇక్కడ తరలించడం కూడా భావ్యం కాదు. అది అంతా రెడీ అయిన తర్వాత పంపిస్తే లాయర్లు కానివ్వండి, వాళ్ళు కానివ్వండి, జడ్జీలు కానీ ఉండడానికి అంత అనుకూలంగా బాగుంటుంది. ఇక్కడ విజయవాడలో తాత్కాలికంగా పెట్టారు. పార్కింగ్ ఇబ్బంది, రావాలన్నా చేయాలన్నా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఏమండి వాళ్ళు ప్రజెంట్గా వాళ్ళ టెక్నాలజీ ప్రకారం చంద్రబాబు గారు కాబట్టి ఇలా చేయగలిగారు. కానీ వేరే వాళ్ళు కనుక ఆ ప్లేస్లో ఉంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆ రకంగా చేయాలంటే ఎవరు వచ్చినా కూడా ఆ రకంగా చేయలేరండి. ఏంటి వ్యక్తిగత దోషం దిగటం ఏంటి, మీరు ఎలా భరాయించారన్నారు చూసారా? ఎన్నుకోబడ్డ ప్రజాస్వామ్య నాయకుడు ఆయన. అంతేగాని ఏదో రాష్ట్రపతిలాగో ఉపరాష్ట్రపతిలాగా ఎన్నుకునే వాళ్ళు సభ్యులు కాదు. ఓటు ద్వారా ఎన్నుకునే హక్కు ప్రజలకు ఉంది. ప్రజలు ఎన్నుకున్న నాయకుడు కాబట్టి ముఖ్యమంత్రి అయ్యాడు చంద్రబాబు గారు. అంతేగాని ఈ ఎట్లా భరాయిస్తారంటే భరాయిస్తారు కాబట్టి ఆయన ఎన్నుకున్నారు. ఇవాళ టెక్నాలజీ ప్రకారం కానీ ఇంకోటి కానీ ఏదైనా కూడా ఇవాళ చంద్రబాబు గారు ఉండమంటే ఇంత డెవలప్ జరుగుతుంది. ఏ ముఖ్యమంత్రి ఎవరున్నా కూడా
ఆ రకంగా వాళ్ళు ఎవరు కూడా ముందుకు చేయలేరు. అది ఇవాళ ఎందుకు ఉండదు మీకు, అది ఇవాళ వచ్చి చూడమనండి, ఎలా చేస్తున్నారో పనులు చూడమనండి, ఎంత డెవలప్ ఉందో చూడమనండి. రాజధాని కడుతున్నారు కదా, రోడ్లు కానివ్వండి, ఆ భవనాలు కానివ్వండి, అవన్నీ చూడమనండి. అది చూడకుండా కళ్ళు మూసుకొని ఏం చేయలేదంటే ఏంటి, అక్కడికి వచ్చి చూస్తే ఏదైనా తెలుస్తుంది. చూడకుండా ఏం తెలుస్తుంది చెప్పమనండి. ఆయన అక్కడ తెలంగాణ వదిలిపెట్టి రమ్మనండి, కేసీఆర్ గారిని వచ్చి చూసుకోమనండి, చూస్తే తెలుస్తుంది ఈ విషయం. ఆయన లేకపోతే అసలు ఎవరల్లా కాదు, ఎవరు వచ్చినా కానీ ఇట్ట చేయలేరు అసలు. ఇంకా నయ్యం అసలు ఆయన ఉండబట్టే ఇప్పుడు ఇట్టన్నా ఉండగలిగింది. ఇంకెవరన్నా వస్తే ఈ ఇట్ట కూడా నడపలేరు దీన్ని. సీఎం చంద్రబాబు గారి గురించి మాట్లాడే అర్హత కేసీఆర్ గారికి లేదు అసలు. ఈయన నాలెడ్జ్ చేయరు, ఆయన నాలెడ్జ్ చేయరు. ఇది లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఈ గాట్. అతని ప్రతిదీ కూడా అడ్మినిస్ట్రేటివ్గా స్టేట్కి లాభం వచ్చే పనులు చేస్తున్నారు చంద్రబాబు గారు. ఇది రెవెన్యూ లోటు బడ్జెట్తో. కేసీఆర్కి ఏముంది, ఈజ్ అప్రోచ్ టువర్డ్స్ ది ఆంధ్ర పీపుల్ ఈజ్ నాట్ కరెక్ట్. ఇవన్నీ సరైన మాటలు కాదండి. ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ప్రజల్లో తేలిక భావం కలగజూసుకుంటున్నాడు ఆయన కేసీఆర్ గారు. తెలంగాణ వర్షన్ వేరు, తెలంగాణ పీపుల్స్ పద్ధతి వేరు, ఆంధ్ర పద్ధతి వేరు. ఆయన మాట కరెక్ట్ కాదు, కేసీఆర్ గారి మాట కరెక్ట్. చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఆంధ్ర డెవలప్ అవుతుంది. ఇంకెటువంటి లీడర్ కూడా అటువంటి లీడర్ లేడు. ఆయన శ్వేతపత్రాలు కూడా రిలీజ్ చేశాడు, ఏ వర్క్ ఎట్లా చేసింది ఎంతవరకు. ఇంకంతకన్నా నిదర్శనం ఏం కావాలి. అదే ఆయన యొక్క అడ్మినిస్ట్రేషన్షిప్కి రిజల్ట్స్. అంతకన్నా గొప్ప నాయకుడు లేడు ఇండియాలో ఈరోజు. ఇవాళ ఆయన పైచేగా కనపడుతుంది కాబట్టి ఆయన అలా అనగలుగుతున్నాడు. అర్థమైందా? ఇవాళ ఏమైందంటే అక్కడ తెలంగాణ మన చంద్రబాబు గారు కూడా ఏం చేశాడంటే ఎక్కువ ఫోకస్ ఆంధ్ర మీదే ఉంచాడు, తెలంగాణ మీద అసలు నథింగ్ వదిలేశాడు. అక్కడ సరైన లీడర్ లేడు. అక్కడ కేసీఆర్ కొద్దిగా పుంజుకుని ఈ తెలుగుదేశం అయిన ముఖ్యమైన నాయకులందరినీ లాగేసి, ఇప్పుడు నీకన్నా నేను 50 కిలోల బరువు, నువ్వు 5 కిలోల బరువు అంటే నేను 4 దెబ్బలు కొడతానా అంటే ఎలా? ఆయన ఇవాళ ఏదో కొద్దిగా ప్రగతి సాధించారని చేసాం. ఇప్పుడు కాంగ్రెస్ ఇదివరకు ఎన్ని సీట్లు వచ్చింది, ఎన్ని సీట్లు పడిపోయింది. వాళ్ళు చేసే తప్పుతనాలు దీన్ని బట్టి పెరుగుతూ ఉంటే తగ్గుతూ ఉంటాయి. రాజకీయంలో ఇవాళ ఉన్నది రేపు ఉండదు. ఇదే వైఎస్ఆర్ భార్య మన వైజాగ్లో పోటీ చేసినప్పుడు నైట్కే మారిపోయింది రాజకీయం. అప్పటి వరకు ఆమె గెలుస్తుంది అన్నారు. ఆ నైటు రెవల్యూషన్ వచ్చింది ఆ జనాల్లో, ఏమంటే తెల్లారిపాటికి ఓడిచ్చేశారు. అందువల్ల రాజకీయాలు అనేది కరెక్ట్ నిలకడ కాదు. ఏ నిమిషం ఎవరు ఎటు పక్కన ఉంటారో ఏంటో దాని అనుగుణాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ని తిట్టాడు చంద్రబాబు, ఓకే. ఎందుకు తిట్టాడు? ఆ రోజు మన అర్ధరహితంగా ఎడగొట్టినందుకు తిట్టాడు, ఓకే. అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మరి వాళ్ళు నమ్మించి గొంతు కోసారు. ఏది బీజేపీ వాళ్ళు కూడా, ఏది మన ప్రత్యేక స్టేజ్ ఇస్తాం, ప్యాకేజ్ ఇస్తామని. ఇప్పుడు ప్రత్యేకంగా ప్యాకేజ్ ఇస్తామంటేనే ఓకే అంది. మరి అది ఎలా కనపడుతుంది జనాల్లో? చంద్రబాబు గారు పెద్ద యూటర్న్ తీసుకుంటారు అనుకున్నారు. ఇప్పుడు అదే పొజిషన్ మనమున్న మన ఇంటి సఖ్యతని ఒక మెరుగుపరచాలనుకున్నప్పుడు ఏది అవకాశం ఉంటే అది అందుకుందామని చూస్తాం. అంతేగాని అవకాశాలన్నీ వదిలేసుకుని మన పిల్లల్ని ఒకదారి, భార్యని ఒకదారి వదిలేయాలని చూడంగా అలా ఆయన చేశాడు. అదేంటంటే ఆయన కల్చరల్ చంద్రబాబు గారికి. అందులో ఆంధ్రప్రదేశ్ బాగా లోటు బడ్జెట్ ఉండటం వలన ఇప్పుడు బీజేపీ వాళ్ళు నిన్న వాళ్ళ టీవీలో కూడా 20,000 కోట్లు ఇచ్చాము, అది మీరు మోడీ అన్నాడు, మేము 20,000 కోట్లు ఇచ్చాము, బీజేపీ వాళ్ళందరూ వెళ్ళి మీకు జనాలు చెప్పండి అది ఇది అన్నాడు. 20,000 కోట్లు ఇచ్చారన్నారు. దేనికి ఇచ్చారు ఏంటి అడగండి. ఇప్పుడు ఇచ్చే ఇది ఉన్నప్పుడు అడిగే ఇది కూడా మీకు ఉంటుంది కదా. మీరు కూడా ఈయన శ్వేతపత్రం ఎలా రిలీజ్ చేశాడో మీరు కూడా అది రిలీజ్ చేయండి. మేము ఇదిగో దీనికి 2,000 కోట్లు ఇచ్చాం, దీనికి 2,000 కోట్లు ఇచ్చాం, దీనికి 2,000 కోట్లు ఇచ్చాం రిలీజ్ చేసి మీరు ఈయన మీద అజమాయిషీ మీకు ఉంది స్టేట్ మీద, మీరు అడగచ్చు. ఇప్పుడు మోడీ గారు అడగచ్చు. ఇప్పుడు ఎక్స్పర్ట్ వాళ్ళు అయితే అడుగుతారు కానీ వాళ్ళ గురించి పట్టించుకోరు. ఇప్పుడు మోడీ గారు ప్రధానమంత్రి కాబట్టి అడగచ్చు, అడిగి దాన్ని నిగ్గు తేల్చచ్చు. అదేనా ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఎలా ఉందంటే ఇక్కడ సపోజ్ మన ఇబ్బందులో ఉన్నప్పుడు నలుగురు 4 మాటలు అంటారు ఒడ్డున్న వాళ్ళు. దానివల్ల మనం ఏదేమో కాదు వాళ్ళ ఇబ్బందులు ఉండొచ్చు. మరి నిన్నటిదాకా మరి అదే కేసీఆర్ ఎవరి కింద పనిచేశారు? ఈయన దగ్గరికి పనిచేశారా? ఇది ఎలా ఉందంటే తల్లిని వచ్చి పిల్లని ఎక్కించినట్టు ఉంది, పిల్ల వచ్చి తల్లిని ఎక్కించినట్టుంది. అర్థమైందా? అది ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం వస్తుంది. అంతేకాని పొలిటికల్లో ఎవరూ తక్కువ, చంద్రబాబు చంద్రబాబు తక్కువ అయితే ఇప్పుడు ఒక తెలుగుదేశం ఉంది. ఇప్పుడు చంద్రబాబు లేకపోతే ఎంత అష్టంగా ఉంటుంది. అలాగే చంద్రబాబుని తక్కువ అంచనా వేస్తాకి లేదు. ఇప్పుడు అదొకటి హరికృష్ణ రాజకీయ ఇది సేవయాత్ర
ఆయనకి అవకాశం దొరికిందల్లా ఆయన మైక్ దొరికినప్పుడు అది ఎలా ఉందంటే తెలంగాణలో ఆయనకి ఏమాత్రం అపోజిట్ మాట్లాడిన వాళ్ళని టీవీ ఛానల్ వాళ్ళని నొక్కేస్తాం చేస్తున్నారు. వాళ్ళు కూడా టీవీ ఛానల్ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు నెగిటివ్ చూపిట్లా, ఒక కేసీఆర్ పాజిటివ్ ఒకటే చూపిస్తున్నారు. వాళ్ళు ఆయన గెలుస్తున్నారు కారణం అదే. ఒక టీవీ వాళ్ళు కూడా చైతన్యం రావాలి. టీవీ వాళ్ళు ఒక పాజిటివ్ చూపిస్తున్నారు, కేసీఆర్ నెగిటివ్ కూడా చూపించాలి. అదే ఇప్పుడు ఆంధ్రాలో అయితే చంద్రబాబు కేసీఆర్ లాగా ఏ టీవీ ఛానల్ నొక్కేయట్లేదే, చంద్రబాబు. ఇప్పుడు సాక్షి ఉంది, ఎన్ని తిడుతుంది చంద్రబాబుని, ఎన్ని విధాలుగా మాట్లాడుతుంది, అయినా కానీ సాక్షిని నొక్కేలేదే చంద్రబాబు. అది స్వేచ్ఛ ఉండాలి ఛానల్స్కి. ఆ ఛానల్స్లో కూడా మీడియా ఛానల్స్లో కూడా పాటించాలి. ఇప్పుడు వాళ్ళ మనం గురువుగారి దగ్గర విద్య నేర్చుకున్నప్పుడు ఆ గురువుగారిని తిడితే ఆడే అంత యోగ్యుడు అని మీరు తెలుసుకోండి. నువ్వు గురువుగారి దగ్గర చదువుకున్నావు, అదే గురువుగారిని నువ్వు తిడుతున్నావంటే నువ్వు ఎంత నీలో ఎంత మంచితనం ఉంది, నీలో ఎంత క్రమశిక్షణ ఉంది, నీలో ఎంత మంచి ప్రవర్తన ఉందో నీ ఎందుకు ఆయనే ప్రశ్న చేసుకోవచ్చు కేసీఆర్కి. ఇప్పుడు ఆయన ఏదో ఇప్పుడు ఆయన మీడియాని స్వేచ్ఛగా వదిలేయమనండి, అప్పుడు ఆయన పరిపాలించమనండి. మీడియాని పేకపట్టుకుని నేను డ్యాన్స్ చేస్తే చూపిస్తాను, నేను ఏడ్చినప్పుడు చూపించాను అనుకుంటే ఎలాగూ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.